నిజమైన పేదలని వీళ్ళు ఏదో కొత్త డేటా తీస్తారు ఇప్పుడు ఆల్రెడీ సర్వేలు చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరిది ఎలిజిబుల్లో వాళ్ళకే ఇవ్వచ్చు. వీళ్ళు అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ అని చెప్పచ్చు. అది చాలా పెద్ద ఇష్యూ ఉంటది. దాంట్లో ఆ టైంలో డైవర్షన్ కోసం మీడియా చాలా గేములు నడుపుతుంది, ఏమైనా నడుస్తాయి. అక్కడ అవన్నీ చేశాక వచ్చే ఏడాదికి తల్లికి వందనం ఇస్తారనుకుంటున్నా. మధ్య తరగతికి ఈ బెనిఫిట్స్ పోతాయి నాకు తెలిసి. ఇప్పుడు ఏంటంటే మధ్య తరగతి కూడా పేదల పేరుతో బెనిఫిట్స్ పొందుతున్నారు, అవన్నీ ఆగిపోతాయి. అప్పుడు ఇవన్నీ చేస్తారు. ఇంకా ఏడాది వరకు ప్రతిపక్షంగా ఉన్న జగన్ ఎంత గొంతు చించుకున్నా జనం అయితే మాట కలపరు, అందులో కలిపే అవకాశం ఉంది. తర్వాత అయినా ఎప్పుడు కలిపారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మధ్యలో కొన్ని పథకాలకు సంబంధించి ఆలస్యం అవడమో లేదో రోడ్డు ఎక్కాడా ఏంది? ఓటేసినప్పుడు అది తీసుకున్నాడే ఓటైనప్పుడు దీనికోసం రోడ్లు ఎక్కుతారని ఎట్ట అనుకుంటున్నారు? సూపర్ 6 అమలు చేయట్లేదు అదే అనేది. అప్పుడు ఆ రోజున అది చేసినందుకు జగన్కే ఓటైనటువంటిప్పుడు ఇవాళ వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇంకా అందులో పోరాటాలు ఏం చేస్తారు? ఏ కమ్యూనిస్ట్ లో చేయాలి కాసేపు ఆవిడ, అంత మించే ఉండదు. ఓవరాల్ గా 100 రోజుల పరిపాలన మీద చంద్రబాబు నాయుడు గారు అంటే వరదల అంశం పక్కన పెడితే పాలన పరంగా చూసుకుంటే రిమార్క్స్ కనిపిస్తున్నాయి, మార్క్స్ కనిపిస్తున్నాయా? సహజంగా సాటిస్ఫాక్టరీనా, వెరీ గుడ్, ఎక్సలెంటా ఇది అనుకోండి. తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో ఎక్సలెంట్, చంద్రబాబు గారి అభిమానులైనటువంటి తటస్థుల దృష్టిలో వెరీ గుడ్, మామూలు తటస్థుల దృష్టిలో సాటిస్ఫాక్టరీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దృష్టిలో పూరు, వైసీపీ కాదు చంద్రబాబు గారిని ద్వేషించే వాళ్ళ దృష్టిలో పూరు, వైసీపీ వాళ్ళ దృష్టిలో వెరీ పూరు. ఇది ఎవరి కౌంట్ వాళ్ళకు ఉంటది. అందరు మాస్టర్లు అయితే ఎవరి మార్కులు వాళ్ళు వేస్తారు.